హలో ఆల్, వెల్కమ్ టు ఎస్కేస్ అకాడమీ. మై సెల్ఫ్ సాయిరాజ్. సో ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1 ఇయర్ నుంచి మన ఫేవరెట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటిది? మ్యాట్రిసెస్ చాప్టర్ నుంచి 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ పక్కా ఈ మోడల్ నుంచి మనకి. ఓకేనా? సో జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి అండ్ షేర్ అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, సో బై క్రామర్స్ రూల్ ఏంటి మనకి? ఇక్కడ ఒకటే జాగ్రత్త చూడండి. సింపుల్ గా క్రామర్స్ రూల్ లో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనకి బై యూజింగ్ క్రామర్స్ రూల్ సాల్వ్ 2x minus y plus 3z is equal to 9, x plus y plus z is equal to 6, x minus y plus z is equal to. అంటే మీ టార్గెట్ ఏంటిది? ఫైనల్ గా ఫైండ్ అవుట్ చేయాల్సిన xyz వాల్యూస్. ఆ xyz వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ ఏం రూల్? క్రామర్స్ రూల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ మీకు ఇచ్చిన ఈక్వేషన్ నుంచి మీరు ఇక్కడ ఏమేమి రాసుకుంటారు అంటే, మీకు ఏమున్నా బెటర్ ఆప్షన్ ఒకటే చూసుకోండి. ఫస్ట్ మీకు ఇచ్చిన ఈక్వేషన్ నుంచి ABC రాసుకోండి. ఏం రాసుకుంటారు? ABC రాసుకోండి. సో ఏ ఈజ్ నథింగ్ బట్ మ్యాట్రిక్స్ ఏ. మ్యాట్రిక్స్ ఏ ఏంటిది మనకి? ఫస్ట్ కోఎఫిషియెంట్స్ 2, -1, 3. సో XYZ కోఎఫిషియెంట్స్. నెక్స్ట్ 1, 1, 1 XYZ కోఎఫిషియెంట్స్. నెక్స్ట్ ఏంటిది? 1, -1, 1. ఇది ఏ. నెక్స్ట్ బి ఏంటిది? బి అంటే ఇది కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా, అవుతుందా? 9, 6, 2. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఏంటిది? XYZ. క్లియర్ కదా? సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇప్పుడు మన టార్గెట్ ఏంటిది? XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఫస్ట్ XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఒకటే. X అంటే ఏంటి? డెల్టా 1 బై డెల్టా. Y అంటే ఏంటిది? డెల్టా 2 బై డెల్టా. Z అంటే ఏంటిది? డెల్టా 3 బై డెల్టా. అసలు ఈ డెల్టా ఏంటిది? డెల్టా 1 నుండి డెల్టా 3 ఏంటిది? సో డెల్టా అంటే ఏంటంటే మీకు ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ రాస్తాం కదా, సో అదే దానికి డెట్ ఆఫ్ ద ఏ. సో దానికి డెట్ అప్లై చేయాలి. సో 2, -1, 3, 1, 1, 1, 1, -1, 1. సో దీనికి డెట్ అప్లై చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఈ రోకి అప్లై చేస్తున్నాను. ఫస్ట్ రోకి డిటర్మినెంట్ ఆర్డర్ తెలుసు కదా అందరికి. సో ఫస్ట్ రోకి అప్లై చేస్తున్నా. ఫస్ట్ రోకి అప్లై చేస్తే ఏమంటుంది? ఈ రోకి అప్లై చేస్తే ఈ 4 నంబర్స్ మిగిలిపోతాయి. 1, 1, -1, 1. నెక్స్ట్ ఇది ఆల్రెడీ -1 ప్లస్ అయింది. ప్లస్ మైనస్ ప్లస్. ఓకేనా? సో ప్లస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైతే నెక్స్ట్ అని అంటే మనకి చూడండి, జాగ్రత్త చూడండి. సో నెక్స్ట్ 1 అప్లై చేసినప్పుడు ఈ 1 పోతే ఏమైతుంది మనకి? ఈ 1 అవుతుంది. సో 1, 1, 1, 1. నెక్స్ట్ లాస్ట్ 3. ఈ 3 అంటే ఏంటి? 1, 1, 1, -1. 1, 1, 1, -1. ఓకేనా? సో అప్పుడు ఏమన్నా రాసుకోవచ్చు? 2 into 1 + 1 ప్లస్ 1 into 1 -1. AD - BC తెలుసు కదా, -1, -1. సో ఫైనల్ గా 2 into 2 ప్లస్ 1 into 0 ప్లస్ 3 into -2. సో ఏమైపోతుంది మనకి? 2, 2 = 4, 0, -6. సో 4 - 6 ఎంత? -2. సో ఏమొచ్చింది? డెల్టా వాల్యూ -2. డెల్టా వాల్యూ -2. సో నెక్స్ట్ ఏం చేయాలి? డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 ఫైండ్ అవుట్ చేయాలి. సో డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 అంటే ఏం లేదా? మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మీకు సింపుల్ గా చెప్తూ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దాం? మనం డెల్టా 1 ఫైండ్ అవుట్ చేద్దాం. ఏం ఫైండ్ అవుట్ చేద్దాం? డెల్టా 1. డెల్టా 1 అంటే డిటర్మినెంట్ ఆఫ్ డెల్టా 1 ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సేమ్ ఏ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ కాలమ్ ఏ చేసి దాని ప్లేస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? బి సబ్స్టిట్యూట్ చేయాలి. అంతే. ఏం చేస్తాం? 9, 6, 2. సెకండ్ కాలం థర్డ్ కాలం యాక్టివ్ గా. సో -1, 1, -1, 3, 1, 1. ఐ హోప్ క్లియర్ ఎవరీవన్. సో డెల్టా 1 అంటే ఏం చేయాలి? ఏ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ కాలం లేటెస్ట్ చేసేయి, దాని ప్లేస్ ఏం సబ్స్టిట్యూట్ చేయి? బి సబ్స్టిట్యూట్ చేయి. నెక్స్ట్ సెకండ్ కాలం థర్డ్ కాలం సేమ్. ఓకే, సో సేమ్ ఏం చేస్తాం? 9 అప్లై చేసుకుంటే 1, 1, -1, 1. నెక్స్ట్ +1 అప్లై చేసుకుంటే 6, 1, 2, 1. డిటర్మినెంట్ చేయాల్సింది ఇలానే అన్నా. ఇది ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకుండా. 6, 1 మీ బుక్ వల్ల ఏమో డిఫరెంట్ ఇస్తుందో అది చాలా, ఇది మీకు బెటర్ వే ఐ థింక్. ఓకేనా? 9 into 2 -1 అంటే +2 ప్లస్ 1 into 6 - 2 ప్లస్ 3 into -6 - 2
ఓకేనా. సో 9 into 4 1 into -4 plus 3 into -8. సో 36 -4 minus ఎంత 3 8 గా 24. సో 36 minus 28. సో ఎంత వస్తుంది ఓకేనా. సో 36 minus 28. 36 minus 28 ఎంత మనకి ఓకేనా. సో 36 minus 28 ఓకేనా. సో ఇక్కడ మనం జాగ్రత్తగా సారీ ఇక్కడ మిస్టేక్ చేసిన చూడండి ఒక్కసారి, ఇది చూడండి జాగ్రత్త ఇక్కడ. సో 1 plus 1 ఎంత ఇక్కడ 2. సో 9 2 గా ఇది 18 అయిపోద్దమ్మా. ఇది ఎంత అయిపోయి 18 అయిపోయింది. సో 18 -4 -24. సో 18 అయినప్పుడు +4 -24. ఇక్కడ చూడండి 6 - 2 ఇది 4 సారీ. సో +4 18 + 4 22 ఓకేనా. సో 22 మైనస్ ఇక్కడ చూడండి సింపుల్ మిస్టేక్ 22 - 24 ఓకేనా. ఇది ఎంత వచ్చింది -2 వచ్చింది. సేమ్ ఇది కూడా ఎంత వచ్చింది -2. సో డెల్టా 1 ఎంత వచ్చింది -2. సింపుల్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఏం చేయకండి. సో నెక్స్ట్ డెల్టా 2 ఏం రాసుకోవచ్చు. డెల్టా 2 ఏం చెప్పినా ఇప్పుడు ఫస్ట్ కాలం ఇంతసేపు ఏం చేసినా ఫస్ట్ కాలం ఎలిమినేట్ చేసినాం. ఇప్పుడు ఏం చేయాలి సేమ్ ఇదే మ్యాట్రిక్స్ లో సెకండ్ కాలం ఎలిమినేట్ చేసి ఇది ఇన్సర్ట్ చేసేసి సెకండ్ కాలం ఎలిమినేట్ చేసేసి ఇది ఇన్సర్ట్ చేయండి. సో 2 1 1 2 1 1 ఫస్ట్ కాలం ఏం చేంజ్ చేయనమ్మా 2 1 1. సెకండ్ కాలం ప్లేస్ ఏం చేయాలి 9 6 2. సెకండ్ కాలం ప్లేస్ లో 9 6 2. థర్డ్ కాలం ప్లేస్ లో ఏం చేయాలి 3 1 1 ఓకేనా. సో 3 1 1. సో ఇది అప్లై చేద్దాం సేమ్. సో ఏమైతుంది 2 into డిటర్మినెంట్ 6 1 2 1 minus 9 into 1 1 1 1 plus 3 into 1 6 1 2 ఓకేనా. సో 2 into 6 minus 2 minus 9 into 1 minus 1 plus 3 into 2 minus 6. So 2 into 6 2 minus 4 minus 9 into 0 plus 3 into minus 4. So 8 minus 0 minus 12. సో ఇదంతా వచ్చింది డెల్టా 2 minus 4 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి డెల్టా 3 ఫైండ్ అవుట్ చేయాలి. సో డెల్టా 3 ఏం చెప్పిన ఫస్ట్ కాలం ఏం చేంజ్ లేదు. నెక్స్ట్ సెకండ్ కాలం కూడా ఏం చేంజ్ లేదు. ఏం చేయాలి సెకండ్ కాలం కూడా ఏం చేంజ్ లేదు. సెకండ్ కాలం కూడా -1 1 -1 -1 థర్డ్ కాలము ఈ 962 రాసుకోవాలి. థర్డ్ కాలం ఏం చేయాలి 962 రాసుకోవాలి ఓకేనా. సేమ్ 2 into 1 6 minus 1 2 next plus 1 1 6 1 2 plus 9 ఏం రాసుకోవచ్చు 9 ఏమవుతుంది 1 1 1 minus 1 ఓకేనా. సో 2 into 2 plus 6 plus 1 into 2 minus 6 plus 9 into -1 -1. So 2 into 8 plus 1 into -4 plus 9 into -2. So 16 minus 4 minus 18 ఎంత అవుతుంది 16 minus 4 minus 18 ఎంతమ్మా -6. సో ఇప్పుడు అన్ని వాల్యూస్ వచ్చినాయి కదా మనకి. సో ఫస్ట్ x అంటే ఏం చెప్పినా డెల్టా 1 బై డెల్టా -2 బై -2 ఎంత వచ్చింది x వాల్యూ 1. నెక్స్ట్ y వాల్యూ ఎంత డెల్టా 2 బై డెల్టా -4 బై -2. సో ఇదంతా 2 వాల్యూ ఇదంతా 2 ఓకేనా. సో ఇదంతా 2 అమ్మ. నెక్స్ట్ z వాల్యూ ఎంత డెల్టా 3 బై డెల్టా -6 బై -2. సో ఇదంతా 3. సో x y z వాల్యూస్ ఏమొచ్చినాయి 1 2 3 అంటే x is equal to matrix ఫార్మేషన్ లో రావాల్సింది 1 2 3. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్ బై యూజింగ్ which rule Cramer's rule ఓకేనా.